2018 అక్టోబర్ 25వ తారీఖున వైజాగ్ ఎయిర్పోర్ట్లో కలకలం రేగడం, ఆ కలకలంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, అందులో ప్రధాన నిందితుడిగా కోడికత్తి శ్రీను ఉన్నాడు అన్నట్టుగా కూడా రకరకాల వార్తలు రావడం, అప్పుడు అతన్ని పోలీసు వారు అదుపులోకి తీసుకోవడం, అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అతను న్యాయ పోరాటం చేయడం, అతన్ని బయటికి విడుదల చేయకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తొక్కిపెట్టడం, అణచివేతకి గురి చేయడం అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి అప్పటి నుంచి కూడా కేసులో కీలకంగా కోడికత్తి శ్రీను తరపున వాదిస్తున్న న్యాయవాది సలీం గారు అయితే ఉన్నారు. చెప్పండి సార్, నిన్న 17వ తారీఖు మార్నింగ్ నుంచి కూడా నిరాహార దీక్షకైతే అతను అక్కడ నిరాహార దీక్ష ప్రకటించారు, ఇక్కడ కుటుంబ సభ్యులైతే దీక్షకైతే దిగారు. అతనేమి నిరాహార దీక్షకు దిగలేదు, ఇది అవాస్తవం అని చెప్పేసి అక్కడి నుంచి సూపరింటెండెంట్ అయితే ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా? లేదు, నిజం ఉందా అబద్ధం ఉందా అంటే మనం అక్కడ వెళ్ళి అయితే చూడలేదు. నిన్న వెళ్ళినప్పుడు మా ఎవరు దళిత సంఘాలు పెద్ద మనుషులు వెళ్ళారు, భూషి వెంకటరావు కూడా వెళ్ళారు. ఆయన మార్నింగ్ నుంచి ఏం నీళ్ళు తాగలేదు, టిఫిన్ చేయలేదు. వీళ్ళు వెళ్ళి 12 గంటలకు 1 గంటకు కలిశారు. అప్పుడు యాక్చువల్లీ జైల్లో 11:30కే లంచ్ పెట్టేస్తారు, అది కూడా తినలేదు ఆయన. మరి నైట్ భోజనం కూడా 4 గంటలకు పెట్టేస్తారు తెలుసా, అది కూడా తినలేదని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎవరైనా చెప్పారంటే గవర్నమెంట్కి ప్రోగా స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, అందుకే జైలు సూపరింటెండెంట్ ఇచ్చారని నేను నమ్ముతున్నామ్మా. అంటే గడిచిన 5 ఏళ్ళుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు చాలా దగ్గరగా చూడడం, వాళ్ళ స్థితిగతులన్నీ కూడా మీరు చూస్తూనే వస్తున్నారు కదా, ఇందులో నిజంగా కుట్ర ఏమైనా దాగి ఉందా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అంటే మీరేం చెప్తారు? లేదా, యాక్చువల్లీ తన జగన్పల్లి శ్రీనివాసరావు అఫెండర్ కాదు, తెలుసు చెప్తున్నా. వాళ్ళ వాంగ్మూలం తీసుకున్న స్టేట్మెంట్ ప్రకారం ఎవరు డిఫాక్టో కంప్లైంట్ ఎవరున్నాడు, దినేష్ కుమార్ అన్నాడు, నేను ఆయన హత్యాయత్నం చేసేలాగా చూడలేదని. అది రికార్డెడ్ ఉంది కదా, 164 CRPC కింద కోర్టు ముందల జడ్జి ముందల ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్లో అన్నాడు ఆయన హత్యాయత్నం చేసేలాగా చూడలేదంటే ఇంకా రికార్డెడ్ ఉంది అది. మరి మనము క్రాస్ కూడా ఇంకా కూడా లోతుగా అడిగాము. కత్తి ఉంది కదా, ఈ కోడికత్తి నువ్వు జనపల్లి శ్రీనివాస్ చేతితో తీసుకోలేదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేతితో తీసుకోలేదు. మరి వాళ్ళ KNR చేతితో తీసుకోలేదు. మరి ఎవరితో చేతితో తీసుకున్నా అంటే ఎవరో నాకు 2:30కి వైసీపీ ఎవరున్నాడు లీడరు మధ్య సీను అతనితో తీసుకున్నాడు. మరి అతనితో తీసుకున్నప్పుడు నువ్వు కంప్లైంట్లో రాసేవను కోడికత్తితో అటాక్ అయింది, అది కూడా రాయలేదు. సో దీంట్లో ఏమున్నాయి మీరే అర్థం చేసుకుని, వాస్తవాలు ఏమున్నాయి, ఇది ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి లబ్ధి పొందడానికి కోసం వాడుకున్న కేసు ఉంది, దాని తప్ప ఏం లేదమ్మా. ఇది అంటే అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది, నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి ఈ కేసునంతా కూడా తెలంగాణ వారే విచారించాలి, దీనికి సంబంధించిన నిజాలు వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ఆనాడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఈ రాష్ట్ర బాధ్యతలన్నీ కూడా ఆయన హస్తగతం చేసుకోవడం జరిగింది కదా. మరి ఎందుకు ఇక్కడున్న వ్యవస్థల్ని వినియోగించుకొని ఇందులో నిజాలు ఏంటనేది ఎందుకు వెలికి తీయలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటే మీరేం చెప్తారు? లేదు, అదే కదా, అప్పుడు ఆయన నాకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నమ్మకం లేదంటే అది న్యాచురల్ అని, ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు ఏదన్నా తారుమారు చేస్తారని. ఓకే, మీరు కోరుకున్న సిబిఐ అన్నారు, సిబిఐ మీద NIA ఇంకా సూపర్ కాపు అన్నారు, దీంట్లో కుట్రకొనలు లేదు ఏం లేదు అని చెప్పిన తర్వాత లేదు నాకు ఇప్పుడు లోతు దర్యాప్తు కావాలి దాంట్లో లేదు అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. అది కూడా రిటర్న్ డాక్యుమెంట్ కోర్టుకి సబ్మిట్ అయిన డాక్యుమెంటే కదా, దీంట్లో వాస్తవాలు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు లబ్ధి పొందారు, ఆ లబ్ధి నుంచే ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆయనకి డ్యామేజ్ అవుతుందని ఆయన అనుమానించేసి ఇంకా నాకు లోతు దర్యాప్తు కావాలి అది కావాలని ఒక బీదోడిని దళితున్న అబ్బాయిని జైలు పాలు చేశారని మనం బాధపడుతున్నామా. చెప్పండి సార్, ఈ 4.5 ఏళ్లలో 5 సంవత్సరాలలో ఆ ఫ్యామిలీతో ఉన్న మీ అటాచ్మెంట్, వాళ్ళ సార్థక బాధలన్నీ కూడా మీరు వింటూ ఉంటున్నారు కదా, అసలు ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేబిలిటీ అంటే అసలు వాళ్ళు ఏం పని చేసుకుంటారు ఆ ఫ్యామిలీ మెంబర్స్? ఫైనాన్షియల్ అదే పనికి ఆహార పథకం మీద వాళ్ళ మదర్ వెళ్తుందమ్మా, వాళ్ళ నాన్న వెళ్తారు. 100 days వాళ్ళు కూలీ నాలి చేస్తుంది. సుబ్బరాజు ఉన్నారు, ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ఎలా ఉండాలి తెలుసా, అసలు ఎంత బాధాకరంగా వాళ్ళు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. 10,000 రూపాయలు వడ్డీతో తెచ్చి కడుపుకి వాళ్ళు భోజనం చేస్తున్న ఆ పరిస్థితిలో వచ్చారు వాళ్ళు తెలుసా. అంత బాధాకరంగా ఇప్పుడు మీరే అర్థం చేసుకుని 2 months శాలరీ రాకుంటే మనం కూడా అప్పుల పాలైపోతాం. అవును కదా, 5 years నుంచి ఒక పోజిషన్ మంచి అతనికి 20,000 శాలరీ
అట్లీస్ట్ 10 lakhs రూపీస్ దే లూజు. ఎలా మీరు ఫీల్? ఆ 10 lakhs కాదు, అది కాంపౌండ్గా మనం చూస్తే 20 lakhs వారంగా ఉంటుంది. ఎందుకంటే 5 yearsలో డబుల్ అవుతుంది కదా. దే లూజ్ 20 lakhs. ఆ 20 lakhs ఉంటే ఈరోజు ఎంత హైబీగా ఉంటుంటే వాళ్ళ జీవన విధానం హ్యాండ్ టు మౌత్ ఉంది. ఈరోజు ఏమంటారు, హ్యాండ్ని నమ్మితే ఈరోజు బతుకుతారు వాళ్ళు. ఈరోజు ఈ హ్యాండ్ పని చేయలేదంటే వాళ్ళు బతకలేరు. అంతే, అంత పూర్ ఫ్యామిలీ వాళ్ళు తెలుసా అది.